2026లో సో డేటా అనలిస్ట్ కోర్స్ నేర్చుకోవచ్చా, బిజినెస్ అనలిస్ట్ కోర్స్ నేర్చుకోవచ్చా, సో ఏది ఎవరు నేర్చుకోవచ్చు. రెండు కూడా కొంచెం కోడింగ్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. కంపారిటివ్లీ అంటే డేటా సైన్స్ తోటి ఫుల్ స్టాక్ తోటి తక్కువ ఉంటుంది. సో మినిమల్ కోడింగ్ అయితే ఈ రెండిట్లో కూడా ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో కూడా బిజినెస్ అనలిస్ట్లో ఇంకా కోడింగ్ తక్కువ ఉంటుంది. సో శాలరీస్ ఎలా ఉంటాయి, సో దీని ఫ్యూచర్ ఏంటి, ఇదంతా కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏ అయితే ఇంపాక్ట్ అవుతుందా, సో 2026లో ఇది నేర్చుకోవచ్చా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డేటా అనలిస్ట్ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఈ రా డేటాని సో ఇన్సైట్స్గా మారుస్తుంది. వేరే బిజినెస్ అనలిస్ట్ చూసుకుంటే టర్న్ బిజినెస్ ఇంటూ సొల్యూషన్స్, అంటే బిజినెస్ ఐడియాస్ని సొల్యూషన్స్గా, అంటే దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కన్వర్ట్ చేయడానికి బిజినెస్ అనలిస్ట్ మెయిన్ ఫోకస్ ఉంటుంది, ప్రైమ్ ఏరియా. అండ్ డేటా ఎక్కువగా డేటా అనలిస్ట్ డేటా నెంబర్స్ ట్రెండ్స్ మీద పని చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ చూసుకుంటే ప్రాసెస్, రిక్వైర్మెంట్స్, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడడం, సో దీనికి సంబంధించిన మీరు ఉంటుంది. ఇక్కడ డేటా అనలిస్ట్లో సో కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది తక్కువ ఉన్న నడుస్తుంది. బట్ బిజినెస్ అనలిస్ట్లో మాత్రం మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో చాలా ఎంత మంచి కమ్యూనికేషన్ ఉంటే అంత హైట్స్కి మీరు రీచ్ అవుతారు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం డోంట్ చూస్ బిజినెస్ అనలిస్ట్. అండ్ ఏదో కొంచెం మినిమల్ కోడింగ్ అన్న నేర్చుకునేటట్టు ఉండాలి. సో అయితే డేటా అనలిస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ కోడింగ్ తక్కువ ఉంది అనుకుంటే కమ్యూనికేషన్ అన్న మంచిగా ఉండాలి, అప్పుడు బిజినెస్ అనలిస్ట్ చేసుకోవచ్చు. నాకు అసలు కోడింగ్ రాదు, అసలు ఇంగ్లీష్ రాదు అనుకుంటే సో ఈ రెండింటిలో కూడా ఎంటర్ అవ్వడం కష్టం. సో ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్లో కూడా ఎదర్ మీరు గుడ్ ఎట్ కమ్యూనికేషన్ ఆర్ ఎల్స్ యూ నీడ్ టు బి గుడ్ ఎట్ కోడింగ్. ఈ రెండుగా లేవు అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్లు అనేవి రావు. సో మంచి ఒకవేళ వచ్చినా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రెస్పాన్సిబిలిటీ, డేటా అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సో క్లీన్ ప్రాసెస్, అనలైజ్ డేటా, బిల్డ్ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్, స్టాటిస్టిక్స్. సో దీనికి సంబంధించి సో బిజినెస్ అనలిస్ట్ అయితే బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి స్టాటిస్టిక్స్, స్టేక్ హోల్డర్స్తో సో ఎక్కువగా దీంతోనే ఉంటుంది. మ్యాప్ ప్రాసెసింగ్, ఐడెంటిఫై గ్యాప్స్, బిజినెస్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. టూల్స్ అండ్ స్కిల్స్ విషయం చూసుకుంటే డేటా అనలిస్ట్ SQL, పైథాన్, ఎక్సెల్, సో పవర్ BI, ట్యాబ్లో మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. వేరే బిజినెస్ అనలిస్ట్ చూసుకుంటే ఎక్సెల్, పవర్ పాయింట్, జీరా, సో వీటి మీద ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు అర్థం చేసుకోవచ్చు, డేటా అనలిస్ట్లో SQL, పైథాన్, పవర్ BI, ట్యాబ్లో కొంత కోడింగ్ అనేది ఉంటుంది. సో బిజినెస్ అనలిస్ట్లో సో ఎక్సెల్, పవర్ పాయింట్, జీరా ఇలాంటి అంటే పెద్దగా కోడింగ్ అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ కమ్యూనికేషన్ అనేది చాలా ఉండాలి బిజినెస్ అనలిస్ట్కి. వేరే డేటా అనలిస్ట్కి కొంచెం కమ్యూనికేషన్ తక్కువ ఉన్నా నడుస్తుంది, చెల్తా. అండ్ సాలరీస్ విషయం చూసుకుంటే డేటా అనలిస్ట్కి 3 lakhs నుంచి 8 lakhs వరకు ఉంది ఫ్రెషర్కి. సో వేరే బిజినెస్ అనలిస్ట్ చూసుకుంటే 5 to 8 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్, మంచి ప్యాకేజ్ ఉంది. అండ్ మిడ్ లెవెల్లో కూడా సో 7 to 15 lakhs ప్యాకేజ్ వరకు డేటా అనలిస్ట్ ఉంటే, బిజినెస్ అనలిస్ట్ వచ్చేసి 9 to 14 lakhs ఉంది. సో ఇట్ మే వేరీ, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ 5 lakhs రావాలని లేదు, ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ 8 lakhs 9 lakhs రావాలని లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, అంటే మన క్యాపబిలిటీని బట్టి అంతవరకు అవకాశం ఉంది. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఒక 30 lakhs వెళ్ళేదానికి రెండింటిలో కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ అనలిస్ట్ హ్యాస్, అంటే డేటా అనలిస్ట్ నేర్చుకున్నాడు బిజినెస్ అనలిస్ట్ కూడా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ బిజినెస్ అనలిస్ట్ నేర్చుకున్నాడు డేటా అనలిస్ట్ అనడానికి పాసిబిలిటీ, అంటే కోర్స్ నేర్చుకుని డేటా అనలిస్ట్ నేర్చుకున్నాను అనుకోండి, దాంట్లో మీరు బిజినెస్ అనలిస్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఆ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోరు ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, ఓన్లీ ఇఫ్ యూఆర్ గుడ్ విత్ కమ్యూనికేషన్. అండ్ ఏ ఇంపాక్ట్ ఉంటుందా అంటే సో ఈ రెండింటి మీద ఏ ఇంపాక్ట్ ఉండదు. కొంత ఆటోమేట్, ఈ క్లీనింగ్ ప్రాసెస్ కానీ వీటిలో కొంత ఆటోమేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నప్పటికీ స్టిల్ ఖచ్చితంగా ఎప్పటికైనా కానీ ఏ ఇంటర్ఫియర్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. సో తర్వాత ఓవరాల్గా రెండు కోడింగ్ తక్కువ ఉన్న కోర్సెస్, ఒకటి కమ్యూనికేషన్ బాగుండాలి బిజినెస్ అనలిస్ట్కి అయితే, డేటా అనలిస్ట్కి అయితే కమ్యూనికేషన్ కొంచెం తక్కువ ఉన్న చెల్తా. సో ఒకవేళ ఎవరు నేర్చుకోవాలి అనుకుంటే డేటా అనలిస్ట్ నేర్చుకొని డేటా అనలిస్ట్ టార్గెట్గా 2 బిజినెస్ అనలిస్ట్ కూడా ప్లాన్ చేసుకోండి. లేదు బిజినెస్ అనలిస్ట్ నేర్చుకుంటాను అనుకుంటే ఎస్ అప్ టు యూ. కానీ బిజినెస్ అనలిస్ట్ ప్రాపర్గా నేర్పించే రిసోర్స్ కానీ ఇక్కడ ప్రెజెంట్ అయితే మార్కెట్లో అవైలబిలిటీ లేదు. ఒకసారి ఆలోచన చేయండి, ఒకవేళ నేర్చుకునేది 2 నేర్చుకోవచ్చు. కానీ ఎవరు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, సో ఏంటి, ఓకే సో మీకు సూట్ అవుతుందా లేదా, సో దీని ఫ్యూచర్ ఏంటి, మీ పరిస్థితి ఏంటి, సో ఎక్కడ నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలు మీరు చేసుకోవాలనుకుంటే యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై వర్కింగ్ ప్రొఫెషనల్ ఫ్రమ్ CYC. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.